ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఆయన ఆశయాల కోసం నిరంతరం పాటుపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైఎస్ఆర్ ఆశయాలు ఏదైతే ఉన్నాయో రైతుల విషయాలు కానివ్వండి, ఆరోగ్య విషయాలు కానివ్వండి, చదువుల విషయాలు కానివ్వండి, పేదవాడికి ఏదైతే అవసరమో దాని మీద మన గత ప్రభుత్వంలో కూడా చేసినటువంటి గొప్ప పనులు అన్నీ కూడా రైతు భరోసా అయితేనే ఉంది, అమ్మఒడి అయితేనే ఉంది, ఇవన్నీ పథకాలని ఇచ్చి రాజశేఖర రెడ్డి ఆశయాల్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఆయన మాటే శిరోధార్యంగా భావించేటువంటి వ్యక్తి మన సంజీవన్న. ఈ విధంగా మనం చేసినటువంటి గొప్ప పనుల్ని, పేద ప్రజలకి చేసినటువంటి గొప్ప విషయాల్ని మనం కొంత ప్రజల్లో తీసుకుపోయేదానిలో వెనకబడ్డాం. కాబట్టి దయచేసి మన పార్టీ నాయకులు అందరూ కూడా మనం చేసినటువంటి గొప్ప విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజశేఖర రెడ్డి ఆశయాల్ని అందరం కూడా నెరవేర్చే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా పత్రికాముఖంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన దివంగత నేత ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ఆర్ గారి 76వ జయంతి సందర్భంగా అందరం కూడా ఆయన్ని స్మరించుకోవడం, పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశవ్యాప్తంగానే కాదు ఎక్కడున్న తెలుగు వాళ్ళు కూడా ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన మంచి పనులు కానీ చిరకాలం నిలిచిపోయేవి. ఎలా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అందించారో అదేవిధంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిపాలన అందించారు. ఇప్పుడుండే గవర్నమెంట్ చూస్తే చెప్పిన హామీలు అన్ని అబద్ధాల హామీలు చెప్పి ఏ పనులు చేయకుండా ప్రజల్లో సంవత్సరం తిరగకుండానే వ్యతిరేకత తెచ్చుకోండి గవర్నమెంట్. ప్రజలకు ఇస్తామన్న హామీలు మీకు ఇస్తామని చెప్పిన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్న ఏదైతే హామీలు ఉన్నాయో అవి కూడా శుద్ధంగా ఇవ్వకుండా ఏదో కంటి తుడుపుకి ఏదో 10 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చామని చెప్పుకునే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఖచ్చితంగా రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ గెలిపించుకునే పరిస్థితులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయని, ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని అందరూ కూడా ఆయన అభిమానించే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా ఆయన స్మరించుకొని
ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుతున్నారు. అలాగే మేము కూడా ఇక్కడ సూలూరుపేటలో అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషకరం. ఇలాగే వైసీపీ కార్యకర్తలంతా కూడా ప్రజల తరపున నిలబడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి అందరం కూడా కలిసి కష్టపడి మళ్ళీ రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నే రావాలని అందరం ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ఇక్కడికి విచ్చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ 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 జోహార్